అందరికీ నమస్తే అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. ఇంతవరకు చాలా వీడియోస్ చేసామండి. సో ఐ గాట్ లాట్ ఆఫ్ రెస్పాన్సెస్. చాలా కామెంట్స్ చదివాను నేను. అంటే మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అంటే పీపుల్ ఆర్ డిస్ప్రైట్లీ లుకింగ్ ఫర్ టు బై ప్రాపర్టీస్, ప్లాట్స్ అని, అపార్ట్మెంట్స్ అని చాలా కాల్స్ కూడా నాకు వచ్చాయండి. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే డెఫినెట్లీ నేను అంటే ఎవరు కాల్ చేసినా కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి తగ్గట్టి ప్రాపర్టీ నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తానండి, అడ్వైస్ కూడా ఇస్తాను. అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇండియాలో ప్రతి సిటీస్లో కూడా రియల్ ఎస్టేట్ ఫెస్టివల్ అంటారండి. ఫెస్టివల్ అంటే ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఫెస్టివల్ ఎందుకు అంటారనేది చెప్పబోతున్నాను. మన రియల్ ఎస్టేట్కి ఎక్కువగా మోర్ దెన్ 70% ఎన్ఆర్ఐ ఫండ్స్ పూల్ అవుతాయండి. ఎందుకంటే బేసిక్గా ఎన్ఆర్ఐస్ అంటే ఇక్కడ యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఈ లొకేషన్స్లో ఉన్న వాళ్ళందరూ ఈ క్రిస్మస్ అని, సంక్రాంతి అని, సో వాళ్ళు 1 month లీవ్లో వస్తారండి ఇండియాకి. రావడం వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అక్కడ చాలా వాళ్ళు ఫండ్స్ రిజర్వ్ చేసుకొని ఉంచుతారు. ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం, ఇల్లు కొందాం, సైట్ కొందాము, ప్లాట్ కొందాం అని ఉద్దేశంతో వాళ్ళు కొంత ఫండ్స్ అయితే 100% రిజర్వ్ చేస్తారండి. సో వాళ్ళు ఏం చేయబోతారంటే లొకేషన్స్ వైజ్గా ఏ లొకేషన్ వాళ్ళకి సూట్ అవుతుందో డెఫినెట్గా వాళ్ళు సైట్ విజిట్స్ చేస్తారు, ప్రాపర్టీస్ కొంటారు. చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి, కొన్ని 1000 crores ఉంటాయండి. నాట్ ఓన్లీ వన్, సమ్ థౌజండ్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అవుతాయండి. సో అందుకే నేను ఈ రియల్ ఎస్టేట్ ఫెస్టివల్ అని చెప్తున్నాను. డెఫినెట్లీ అంటే కొన్ని లొకేషన్స్ ఇప్పుడు ఎలాగా ఐడెంటిఫై అయింది, వచ్చే ముందు వాళ్ళు గూగుల్లో కానీ యూట్యూబ్స్లో కానీ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు ఈ లొకేషన్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని. సో మేము కూడా మీకు అడ్వైజ్ ఇస్తాం. నో నీడ్ టు వరీ, లొకేషన్స్ వైజ్గా మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు అనేది డెఫినెట్గా మేము మీకు అడ్వైజ్ ఇస్తామండి. మీరు డైనమాలో ఉంటే, అంటే ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అనేది డైనమాలో ఉంటే డెఫినెట్గా మీరు మాకు కాల్ చేయవచ్చండి. ఎందుకంటే నాకు తెలిసి మీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్టెడ్ యూనిట్స్ మీదే ఉంటుంది. అంటే ఫ్లాట్స్ కొనాలి లేదా విల్లాస్ కొనాలని చూస్తారు మీరు. నాకు అడిగితే అంటే ఎన్ఆర్ఐస్ వరకు విల్లాస్లో ఇన్వెస్ట్ చేయడం ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఎందుకంటే కొన్ని లొకేషన్స్లో చాలా తక్కువ ధరలో మనకు విల్లాస్ దొరుకుతున్నాయి, అవైలబిలిటీలు ఉన్నాయి. ఈవెన్ ₹1,00,00,000 కూడా విల్లా దొరుకుతుందండి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరోజు కోకాపేటలో నేను ఒక 3 bedroom కొనాలి ఫ్లాట్ అంటే దాదాపు ₹2,00,00,000 అండి. ₹1,00,00,000 విల్లా దొరుకుతుందంటే అగైన్ ఇట్స్ అ సర్ప్రైజ్. ఎస్, దొరుకుతున్నాయి కొన్ని లొకేషన్స్లో. ఆ లొకేషన్స్ ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి ఉంచామండి. సో డెఫినెట్లీ వీ విల్ సజెస్ట్ యూ. అంటే లొకేషన్స్ అంటే మీకు విల్లాస్ లైక్ కొల్లూరు కానీ, ఇటు పటాన్చెరు కానీ, ఇటు డుండిగల్ కానీ, అటు మేడ్చల్ కానీ, అటు షామీర్పేట్ కానీ, ఈ లొకేషన్స్లో చాలా ప్రాజెక్ట్స్ అంటే ఫ్యూచర్లో రాబోతున్నాయి. ప్లస్ రన్నింగ్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో విల్లాస్ వరకు అయితే ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి ఇప్పుడు ఈ లొకేషన్స్లో. సో అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కొందామని అనుకుంటే ఎస్, అగైన్ ది సేమ్ లొకేషన్స్ అండి. ఇటు కొల్లూరు నుంచి షామీర్పేట్ వరకు చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్ చేసినట్టుగైతే మీకు టైం ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుందండి. బేసిక్గా మన ఇండియాలో పనిచేస్తున్న వాళ్ళు లోన్కి వెళ్తారు డెఫినెట్లీ. బట్ అంటే ఈ అబ్రాడ్లో ఎన్ఆర్ఐస్కి ఆ ప్రాబ్లం ఉండదండి. వాళ్ళకి లోన్ లేకుండా వాళ్ళు ఎవ్రీ 3 monthsకి ఒక పేమెంట్ చేసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇది రైట్ ఆప్షన్ అండి. అపార్ట్మెంట్ మీరు ఒక 50-60 lakhsలో పర్చేస్ చేస్తే నాకు తెలిసి 20% తీసుకుంటారు అగ్రిమెంట్కి. మిగతా 80% మీరు 2 years స్పాన్, 3 years స్పాన్లో కొంత మీరు కట్టేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఫర్ ఎన్ఆర్ఐస్ అండి. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ ఒకవేళ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎస్, అగైన్ నేను చెప్పే ఈ హైవేస్, ముంబై హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, ఇటు బెంగళూరు హైవే కానీ, ఇవి కొంచెం ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నాయండి. ఇది కాకుండా సాగర్ హైవే కానీ, ఇటు వరంగల్ హైవే కానీ, అటు కరీంనగర్, ఇటు నాగ్పూర్ హైవే, ఇవి సెకండ్ ఆప్షన్స్లో ఉన్నాయండి. సో నా సజెషన్ అగైన్ మీరు హైవేకి దగ్గరలో తీసుకోండి, 1.5-2 kilometer రేడియస్లో తీసుకోండి. డెఫినెట్లీ అవి మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఫ్యూచర్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రాబోతుంది. మన సిటీ ఎక్స్పాండ్ అవుతుంది రీజనల్ రింగ్ రోడ్ వరకు. సో రీజనల్ రింగ్ రోడ్ లోపల మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా కొత్త ఫ్యూచర్లో చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూషన్స్ కంపెనీస్ వస్తున్నాయి. అదేవిధంగా
ఇప్పుడు కొత్త సెజ్లు కూడా ఇప్పుడు డిక్లేర్ చేయబోతున్నారు గవర్నమెంట్. సో డెఫినెట్లీ మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వస్తాయండి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నాయి కూడా యూ కెన్ కాల్ మీ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అండి. సో నా పేరు రవిచందన్. థ్యాంక్ యూ అండి.